హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఈసారి ఇలా కొత్తగా ఈజీగా టేస్టీగా కార్న్ కర్డ్ రైస్, స్వీట్ కార్న్ పెరుగన్నం అనమాట. ఇది ప్రసాదం ఆర్ లంచ్ బాక్స్గా చేసుకోవచ్చు. సరే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా గిన్నెలోకి వండిన అన్నం 3.5 కప్పులు వేసుకోవాలి. అన్నం వేడిగా లేకుండా చల్లార్చి తీసుకోండి కొద్దిగా. చూడండి, ఇప్పుడు అన్నంతా ఒకసారి గరిటెతో మెదిపినట్టుగా అనండి. మెత్తగా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు మెదిపితే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా మెదిపి ఇప్పుడు ఇందులోనే పెరుగు 3 కప్పులు వేసుకోవాలి. మనం అన్నం తీసుకున్న కప్పుతోనే 3 కప్పులు పెరుగు అన్నమాట. పుల్లగా లేకుండా చూసుకోండి పెరుగు. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. వేసి ఈ గిన్నెను కొద్దిసేపు పక్క నుంచి ఇప్పుడు మనం పెరుగన్నానికి పోపు చూద్దాం. దానికోసం చిన్న పెన్నంలో 2 స్పూన్లు నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో వేడి చేయండి. నూనె నెయ్యి అనమాట. చూడండి, నూనె నెయ్యి వేడైన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన 10 కాజు తరుగు అనేది వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తర్వాత ఒక 2 ఎండుమిర్చి తరుగు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 10 కరివేపాకులు అనేది వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత ఇందులో ఒక 2 చిటికెళ్ళు అనేది ఇంగువ వేసుకోవాలి. చూడండి, 2 చిటికెళ్ళు ఇంగువ వేసి లో ఫ్లేమ్లోనే కాజు కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. చూసారా, కాజు ఇలా లైట్గా ఎర్రగా వేగాలన్నమాట. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆవిరి మీద ఉడికించి వేసుకున్నానండి. ఎప్పుడైనా సరే ఆవిరి మీద ఉడికిస్తేనే బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇలా మెత్తగా ఉడికించి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసి అంతా కలుపుతూ 1-2 నిమిషాలు వేయించండి, సరిపోతుంది. లో ఫ్లేమ్లో వేయించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపునంతా పూర్తిగా చల్లార్చాలన్నమాట. ఇప్పుడు మనము ముందుగా అన్నంలో పెరుగు వేసి పెట్టుకున్నాం కదా, అందులోకి మనము వేయించి చల్లార్చిన కారనపోపు ఉంది కదా, అదంతా వేసుకోవాలన్నమాట. వేసి అన్నాన్ని అంతా మనము బాగా కలుపుకోవాలన్నమాట. ఇది మీరు నలుగురికి సర్వ్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి అయితే. లేదా మీరు ప్రసాదంగా పెట్టాలనుకున్నారనుకోండి, దేవునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఒక 8 మందికి సర్వ్ చేయొచ్చు అనమాట, పంచొచ్చు అనమాట ప్రసాదంగా. సరే చూసారా, ఇలా అంతా కలుపుకోవాలన్నమాట. పెరుగన్నం అనేది చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. చివరిగా ఇందులోనే కడిగి తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా కొత్తగా ట్రై చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.